వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విపాతే పవన్ కుమార్. ఇప్పుడు 1 అవుతుంది టైము. సో ఈరోజు 28 జనవరి 2024 నేను ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర న్యూలీ కన్స్ట్రక్ట్ చేసిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నా. సో ఇది నైట్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని గురించి నేను సపరేట్గా వీడియో తీస్తా. ఈ వీడియో బస్ జర్నీ గురించి ఉంది. 300/251 ఉప్పల్ ఎక్స్ రోడ్ టు శంషాబాద్ వరకు వెళ్ళే బస్సులో ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తాను. చాలా లాంగ్ జర్నీ, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ షార్ట్స్ నేను చూస్తాను అందులో. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది వ్యూ. ఒకటేమో భువనగిరి సైడ్ వెళ్ళే రూట్ ఉంటుంది. ఈరోజు సండే కావడంతో అంత ట్రాఫిక్ ఉండదు. ఇది నార్మల్, లేకపోతే జామ్ ఉంటుంది ఎప్పుడు సిటీలో. ఇంకా లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వీడియో. ఒక్కసారి మొత్తం చూసుకోండి. లిఫ్ట్ ఇంకా ఇలా రౌండ్ సర్కిల్లో ఉంది మొత్తము. చాలా బ్యూటిఫుల్గా కట్టింది. ఇది మెట్రోది పిల్లరు, మొత్తం అటాచ్ ఉంది చూడండి. అది మెట్రో ట్రైన్, హైదరాబాద్ సిటీ మెట్రో ట్రైన్. ఈరోజు సండే అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. సండే లేకపోతే ఇంకా జామ్. ఇలా ఉంది చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్కి వస్తున్నాము. ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది ఉప్పల్ది. ఇక్కడ మనకి దొరుకుతుంది ఆ బస్. బస్ అయితే వచ్చేసింది. గెటింగ్ ఫుల్, బస్ ఈజ్ గెటింగ్ ఫుల్. ఇప్పుడు ఆఫ్టర్ 1 అవర్ నాకు బస్ దొరికింది. 300/251. సో ఇక్కడ నుంచి కూడా 1 అవర్ పైనే జర్నీ ఉంటుంది మొత్తము. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనము. టైం 1:55 అవుతుంది ఇప్పుడు, అంటే 2 అవుతుంది అనుకోండి. సో వీఆర్ స్టార్టింగ్. ఉప్పల్ ఎక్స్ రోడ్ టు శంషాబాద్ వరకు टिकट फेयर 40 रुपीज़, 40 रुपये, 40 रुपये है टिकट. तो अभी तो खाली है, क्योंकि इससे पहले 300 बसेस बहुत आ गए थे. अंदर एक सर अंदर. दिस इज उप्पल मेट्रो स्टेशन. वी आर क्रॉसिंग. टुडे संडे, फिर भी रोड ट्रैफिक तो होता ही है. नागोल मेट्रो स्टेशन. दिस इज नागोल मेट्रो स्टेशन. ఈ ఉప్పల్ లైన్లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్ముతూ ఉంటారు. ఇలా ఇందులో మనం ఇంట్లో డెకరేషన్కి ఉపయోగపడేవి చాలా ఉంటాయి. బొమ్మలు కానీ ఏమన్నా చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ లైన్లో కూడా మొత్తము డ్రైనేజ్ లైన్ ఉంది కూడా. 300 బస్ని మార్బల్ ఎక్స్ప్రెస్ అనొచ్చు మనం ఈజీగా. ఆ రోడ్ పైన నుంచి వస్తుంది, బ్యూటిఫుల్గా మంచిగా అనిపిస్తుంది. వందే మాత్రం అక్కడ ఫ్లాగ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఫ్లైఓవర్ నియర్ ఉప్పల్. నాగోల్. దిస్ ఈజ్ ఆల్సో సండే కదా, చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నాము. संडे है ना, इसीलिए बहुत स्मूथली अपन चले जा रहे हैं. इसी आगे का तो पता नहीं. अभी तक अपन अपने बाजू का फ्लायर उतर गया. दिस इज स्नेहापुरी कॉलोनी. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్లాగ్స్ పెట్టారు, కలర్ వేయాలి. దేర్ ఈస్ బస్ స్టాప్ ఆల్సో. ఈ ఫ్లైఓవర్ని చూడొచ్చు. అతి సుందరంగా, చాలా బ్యూటిఫుల్గా ఒక పార్క్ లాగా రెడీ చేసేసారు. చాలా బాగుంది, సూపర్గా ఉంది. చూడండి ఇది ఫ్లైఓవర్ కింద. అసలు దీనిదే సపరేట్ బ్లాగ్ తీయొచ్చు, అంత బాగుంది. కామినీ హాస్పిటల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఇది.
కామినీ హాస్పిటల్స్. ఇందులో ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఇది ఇంకో బ్లాక్. ఇంకా ఇంతవరకు ఉంటుంది. ఏం ఫ్లైఓవర్ దిగుతాం ఇక్కడ. మనం ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం. ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్. ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్కి వచ్చేసింది బస్సు. అయినా ఇంకా చాలా దూరం ఉంటుంది శంషాబాద్. దిస్ ఈజ్ ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్. శ్రీకర హాస్పిటల్స్ ఎల్బీ నగర్. ఇక్కడే ఫ్లైఓవర్ ఎక్కుతాం మనం ఈ హాస్పిటల్ దగ్గర. Bus is overtaken us. We are now at Gayatri Nagar. This is Gayatri Nagar. Beautiful house. This route. Again overtaking 300 bus. Santosh Nagar. So that route goes to Santosh Nagar. బస్ స్టాప్ ఇక్కడ ఉంటుంది. అపోలో హాస్పిటల్, ఓఐసి హాస్పిటల్ సైడ్. ఓఐసి హాస్పిటల్. పిసల్ బండ దగ్గర సిగ్నల్ ఇది. మిదాని డిపో. మిదాని బస్ స్టాప్, బస్ డిపో ఇది. సో దీని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాం అన్నమాట మనం బయట. ఇక్కడ మొత్తం బస్తీ ఉంటుంది చిన్నది. దాని బస్ స్టాండ్. We are crossing Chandrayana-Gutta, Falaknama రైల్వే స్టేషన్ సైడ్ స్టేషన్. ఇక్కడ నుంచి అయితే నేను చాలాసార్లు చూపించాను మీకు రూట్ అయితే. సో ఇంతే ఉంది. జనాలు కూడా పెద్దగా పెరగలేదు ఇంతవరకు. ఎందుకంటే చాలామంది మెహదీపట్నం వైపు వెళ్ళే వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్గా. This all route is old city of Hyderabad. This is main old city. Bandlaguda area. Crossing Bandlaguda bus stop. We are arrived Uramgata. సండే కదా, అయితే ఇక్కడ చేపలు అమ్ముతారు, ఫిష్. ఇక్కడ నుంచి కూడా రూట్ నేను చాలాసార్లు చూపించాను. ఇక్కడ 95M బస్ దొరుకుతుంది కోటి జల్పల్లి శివాజీ స్టాచ్యూ దగ్గర. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఇల్లు ఉంటుంది. నాకు కామెంట్ చేసి చెప్పండి.
మెహఫిల్ది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు దుర్గానగర్లో. మనం ఇప్పుడు దుర్గానగర్ దగ్గర ఉన్నాం. దట్ రూట్ గోస్ టు కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ సిటీ. దుర్గానగర్ బస్ స్టాప్. We have overtaken 300 bus. Aramgarh X Road. Straight route goes to Mehndipatnam and right route goes to Zoo Park and Koti. That straight route goes to Mehndipatnam. We are overtaking 300 buses. ఇక్కడ మహబూబ్ నగర్ కర్నూలు వైపు వెళ్ళడానికి, బెంగళూరుకి వెళ్ళడానికి కూడా బస్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ బోర్డు చూడండి. ఇక్కడైతే ఫుల్ అయిపోతుంది బస్సు, ఎందుకంటే శంషాబాద్ వెళ్ళడానికి చాలామంది ఉంటారు ఇక్కడ. ఇంకా ఊర్ల నుంచి కూడా దిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఫుల్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయాం ఆరంగర్ నుంచి. ఇక్కడ నుంచి కొంచెం ఫుల్ ఉంది బస్సు. నియర్లీ 2 hours ఎట్లన్నా అవుతుంది. ట్రాఫిక్ ఉంటే 2 hours అవుతుంది, లేకపోతే 1.5 hours చేరుకుంటాం. ఆరంగర్ నుంచి శంషాబాద్ వరకు మొత్తం రోడ్ హైవేనే ఉంటుంది. హైవే నుంచే వెళ్తుంది బస్సు, స్ట్రైట్ రూట్. ఇక్కడ ఏదో పెద్ద ప్రాజెక్టు రాబోతుంది, కమింగ్ సూన్. बहुत बड़ा प्रोजेक्ट आने वाला है, पता नहीं क्या होगा. शमशाबाद రైతు బజార్ బస్ స్టాప్. నెక్స్ట్ బస్ స్టాప్ शमशाबाद బస్ స్టాండ్. అది ఉత్తర్ జానా అనుకో, ఇక్కడ దిగిపోవాలి. సో ఇటు రైట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది, రైట్ సైడ్నే రైతా బస్ స్టాండ్. ఇంతే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.